హలో మై సబ్స్క్రైబర్స్, అప్పు ఇచ్చి తిరిగి కట్టలేదని తీసుకుని అతని భార్యనైతే ఇతనైతే లొంగ తీసుకున్నాడు. లొంగ తీసుకునే విషయం భర్తకైతే తెలిసింది. తెలిసిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ప్లాన్ వేసి అతన్నైతే చంపేసినారు. ఇది ఏ ఊర్లో జరిగిందంటే మహబూబాద్ నల్లబెల్లి మండలము మూడు చెక్కలపల్లిలో అయితే జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఒక అతను ఇంకొక అతనికైతే అప్పు అయితే ఇచ్చినాడు. ఇది ఆసరాగా తీసుకొని అతని భార్యని ఇతను శారీరకంగా అయితే లొంగ తీసుకున్నాడు. ఈ విషయము చిన్నగా భర్తకైతే తెలిసింది. భర్తకు తెలిసిన తర్వాత తన భార్యని అయితే నిలదీసి అయితే అడిగినాడు. భార్యని నిలదీసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకొని ఒక్క నిర్ణయానికి అయితే వచ్చినారు. ఆ నిర్ణయం ఏంద్రా అంటే ఆ లొంగ తీసుకునే వ్యక్తిని చంపేయాలనుకున్నారు. అసలు వీళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు, అది ఎన్ని రోజులైంది, ఆ వివరాలు చూసుకుంటే 5 సంవత్సరాల కింద మూడు చెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోద్ జంపయ్య ఇతను 23 గుంటల వ్యవసాయ భూమి అయితే కొన్నాడు. ఆ కొన్న దానిలో ఇంటి పని కూడా స్టార్ట్ చేసినాడు. ఈ క్రమంలో కొమ్మాలు అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉండి ఈ జంపయ్య అనే అతనికి 1,50,000 రూపాయలు అయితే అప్పు అయితే ఇప్పించినాడు. ఈ అప్పు ఇప్పించింది ఆసరాగా తీసుకొని జంపయ్య భార్య విజయ ఎవరైతే ఉండారో ఈ కొమ్మాలు అనే అతను ఆమెని శారీరకంగా అయితే లొంగ తీసుకున్నాడు. భార్యని లొంగ తీసుకునే విషయము ఈ జంపయ్యకి అయితే చిన్నగా అయితే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఈ జంపయ్య అనే అతను ఏం చేశాడంటే ఆ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ పెద్ద మనుషులకు చెప్పి పంచాయతీ అయితే పెట్టించి ఆ కొమ్మాలు అనే వ్యక్తిని పిలిపించి పంచాయతీలో ఈ మాదిరిలా జరిగింది, అతను ఈ మాదిరిలా చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని పెద్ద మనుషులు చెప్పగా వాళ్ళు మొత్తం అంతా వీళ్ళు మాట్లాడుకొని ఏం చేసినారంటే ఈ కొమ్మాలు అనే వ్యక్తికి 70,000 జరిమానా అయితే వేసి అక్కడికైతే స్టాప్ చేసినారు. ఆ పంచాయతీ జరిగిన తర్వాత ఈ జంపయ్య ఎవరైతే ఉన్నాడో నా పరువు పోయింది, 10 మందికి తెలిసింది, పెద్ద మనుషుల్లో 10 మందికి తెలిసి పరువు పోయింది, ఈ పరువు నిలబడాలంటే ఆ కొమ్మాలనే వ్యక్తిని చంపేయాలని నిర్ణయం తీసుకొని ఇంటికి పోయి ఇంట్లో ఉండే తన భార్యతో కూడా గొడవ పడినాడు. ఈ మాదిరి అయితే జరిగింది, నా పరువు పోయింది, 10 మందికి తెలిసింది, భార్యతో కూడా గొడవ పడినాడు. ఆ గొడవ ఏంద్రా అంటే నిన్నైనా చంపేస్తా లేకపోతే ఆ కొమ్మలనైనా చంపేస్తా అని ఈ భార్యతో అయితే గొడవ పడతా ఉన్నాడు. ఈ భార్య దానికి ఏమనిందంటే నన్నదేనికి చంపడం, చంపేసి ఇద్దరం కలిసి అతన్ని అయితే చంపేద్దాం అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ భార్య భర్తలు ఇద్దరు నిర్ణయం తీసుకొని ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఏంద్రా అంటే ఈ జంపయ్య భార్యతో ఏమంటా ఉన్నాడు అంటే నువ్వు కొమ్మాలకు ఫోన్ చేసి మాట్లాడు, బాగా మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఇష్టపడుతున్నావు అని అనుకొని నిన్ను బాగా నమ్ముతాడు అని అయితే చెప్పినాడు. ఈమె కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నింది. వీళ్ళు ప్లానింగ్ ప్రకారము ఎలా అనుకున్నారో సేమ్ అలానే జరిగింది. ఈమె బాగా మాట్లాడింది, అతనేమో ఈమెను బాగా నమ్మినాడు. నెక్స్ట్ ఇంకా ప్లానింగ్ ప్రకారం చూసుకుంటే ఈ నెల 12వ తేదీ ఈ విజయ ఆ కొమ్మాలని అతనికి ఫోన్ అయితే చేసి మన ఇద్దరం కలుసుకోవాలా, నీతో కలుసుకోవాలని ఉన్నది, బయట ఎక్కడైనా కలుసుకున్నాము అని ఫోన్ లో అయితే చెప్పింది. దీనికి మొత్తం ఇద్దరు అయితే మాట్లాడుకొని ప్లాన్ ఎక్కడ వేసుకున్నారంటే మొక్కజొన్న తోటలో కలుసుకున్నామని ప్లాన్ అయితే వేసుకున్నారు. ఈ మొక్కజొన్న తోటకాడికి నువ్వు రా అని అంటానే అతను కూడా సరే అన్నాడు. అతను సరే అని అనడంతో ప్లానింగ్ అయితే ఓకే అయింది. ఇంకా వీళ్ళు భార్యాభర్తలు అతను ఏ టయానికి రమ్మన్నారో ఆ టయానికి 1 గంట ముందే ఆ మొక్కజొన్న తోటలోకి అయితే చేరుకొని చెరొక కత్తి పట్టుకొని రెడీగా అయితే ఉండారు. ఈ జంపయ్య అనే అతను ఎవరికి కనిపించకుండా అంత గుంపులో అయితే ఉన్నాడు. ఆమె అయితే అతని కోసము రెడీగా ఉండాలి. ఇంకా ఆ కొమ్మాలనే అతను ఆ మొక్కజొన్న తోటకాడికి కొద్దిసేపటికి అయితే వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆమెతో ఇద్దరు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటే సమయంలో వెనక నుంచి ఈ జంపయ్య అనే అతను కత్తి తీసుకొని వెనక నుంచి అయితే పొడిచేసినాడు. పొడిచి ఆ మొక్కజొన్న తోటలో ఆ కొమ్మాలనే వ్యక్తిని అయితే చంపేసినారు. అతన్ని చంపేసిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి కనిపించాల కొద్ది రోజులు. మొత్తానికి ఈ విషయం పోలీసు వాళ్ళకైతే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఈ పరారీలో ఉన్న ఈ భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇది స్టోరీ అని తేలింది. ఈ భార్యాభర్తలు చేసిన మిస్టేక్ ఏంద్రా అంటే ఎటు పెద్ద మనుషులకు చెప్తున్నారు, పంచాయతీ పెట్టిస్తా ఉన్నారు. పంచాయతీ పెట్టిస్తే 10 మందికి తెలుస్తుంది కదా, ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎటు విషయము పబ్లిక్ అవుతా ఉండాలి. పబ్లిక్ అవుతున్నది కాబట్టి వీళ్ళు కానీ పోలీస్ కేసు పెట్టింటే ఆ కొమ్మాలనే వ్యక్తి పైన పోలీస్ కేసు కానీ పెట్టింటే అతని పైన కేసు కట్టి అతన్ని జైల్లో వేసిండేవాళ్ళు. మీ బదులు జైలుకు అతను పోయిండేవాడు. ఈరోజు ఈ పరువు పోతాదని ఆలోచించి ఆవేశమైన నిర్ణయాలు తీసుకొని ఆ అవతలోని జైలుకు పంపించాల్సింది మన చేతులారా మనం చేసుకొని మనం పోతా ఉన్నాం జైలుకు. నేను ఈ క్రైమ్ న్యూస్ కంటెంట్ దేనికి ఎంచుకున్నాను అంటే దేనికోసం అంటే ఇలాంటి దారుణాలు ఏదో ఒక ఊర్లో జరుగుతానే ఉంటాయి. ఆ మాదిరిలో దారుణాలు అయితే జరిగినప్పుడు మీరు అనుకుంటారు కదా, ఒరే పలానా ఊర్లో ఈ మాదిరి అయితే జరిగింది, ఈ మాదిరి జరగడం వల్ల ఇదో ఆ అవతల మనిషి తప్పు చేశాడు, వీళ్ళు దానికైతే చంపేసినారు. చంపడము ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ చంపకుండా వీళ్ళు కానీ ఎంత కాడికైనా పోలీస్ కేసు పెట్టింటే అతనైతే జైలుకు పోయిండు, వీళ్ళైతే సేఫ్ అయ్యిండు. ఒకవేళ అదే విషయము మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో కానీ మన ఇంట్లోనే సేమ్ అదే సిచ్యువేషన్ మనకు కానీ వస్తే మనము ఏ నిర్ణయం తీసుకోవాలి? అతన్ని మన చేతులారా మనం చేసి మన జీవితం నాశనం చేసుకోవడం కరెక్టా, లేదంటే అతని పైన ఎంత కాడికైనా పోలీస్ కేసు పెట్టి అతన్ని జైల్లో దోపేయడం కరెక్టా అని ఆలోచించి ఆవేశమైన నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను ఈ క్రైమ్ న్యూస్ కంటెంట్ అయితే ఎంచుకున్నా. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరేమని కామెంట్ చేస్తారు. ప్రసాద్ నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం
తీసుకుంటే బాగుండేది కదా అని. ఇంకేం చేస్తాము, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాము, సెంట్రల్ జైలుకి పోయేసి వచ్చినాము. ఈ మాదిరి జీవితం నాశనం కాకుండా ఉంటుందనే కదా నేను ఈ క్రైమ్ న్యూస్ కంటెంట్ అనేది ఎంచుకునింది. అది మరి విషయము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.